ఆ పెట్రోల్ బంక్లో వాళ్ళందరూ దోచేసుకుంటారండి, కొలతలు లేవు, అందులో నీళ్లు కలుపుతారు. ఎవ్రీథింగ్ రికార్డ్. ఇన్ని కంపెనీలు ఎందుకు, ఏంటి తేడా? ఎందుకంటే రెస్ట్ రూమ్స్ చాలా తక్కువ, అవి క్లీన్గా ఉండట్ల. పెట్రోల్ డీజిల్ సర్వీసెస్ చేయాలా, ఈ బాత్రూమ్స్నే మేము క్లీన్ చేయాలా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా తయారైంది. నమస్తే, సివిఎల్ టాక్ షోకి స్వాగతం. ఇవాళ మన గెస్ట్ ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షులు శ్రీ గోపాలకృష్ణ గారు. పెట్రోలియం సంబంధించినంత వరకు ఆ అధ్యక్షులతోటి పెద్దగా ఇంట్రెస్ట్ ఏముంటుంది అని అనుకుంటాం కదా. కాకపోతే మనం అడుగులు కాకుండా ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా 2 వీలర్సో 4 వీలర్సో తప్పదు. మనం ఎంతెంత ఇబ్బంది పడుతుంటామో, ఎంత అవసరమో, దాని వెనకాలన్న చరిత్ర కానీ, మనం పడుతున్న బాధలు కానీ, మనం ఇలా ఉంటే బాగుంటుంది అని కానీ, వీటి గురించి గోపాలకృష్ణ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ది స్టూడియో అండ్ ఇంత టైం స్పెండ్ చేసి, అందులో అక్కడి నుంచి ఇక్కడ దాకా పండగ అలసట తీరకుండా ఇక్కడ దాకా వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, జనరల్గా పెట్రోల్ బంకులు వగేరాలు అనగానే ఆ పెట్రోల్ బంక్లో వాళ్ళందరూ దోచేసుకుంటారండి, కొలతలు లేవు, తర్వాతనేమో అందులో నీళ్లు కలుపుతారు, అడల్టరేటెడ్ అని ఒక నమ్మకమో అపోహో ఉంది ప్రజల్లో. దానికి మీ సమాధానం ఏంటి? సార్, ముందుగా పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతున్నాయి అనేది జనాలందరి అపోహ మాత్రమే అది. ఎందుకంటే ముఖ్యంగా మా పెట్రోల్ బంకులు చూసుకుంటే గతం కన్నా ఇప్పుడు చాలా మెరుగైన ట్రాన్స్పరెన్సీతో మేము ఉన్నాం. అదేంటంటే మా దగ్గర ఆటోమేషన్, నో ఆటోమేషన్ నో ఆయిల్, నానో. సో ముఖ్యంగా ఆటోమేషన్ లేకుండా మేము ఆయిల్ అమ్మటానికి వీల్లేదని ఆయిల్ కంపెనీలు చాలా పకడ్బందీగా మా అండర్ గ్రౌండ్ ట్యాంకులతో సహా మా దగ్గర ఎంత మెజర్ ఉంది, మేము ఎంతమంది కస్టమర్స్ ఆయిల్ సప్లై చేస్తున్నాం అనేది ఎవ్రీథింగ్ రికార్డెడ్. సో కాబట్టి మేము ట్రాన్స్పరెన్సీలో 100% క్లియర్గా ఉన్నాం అనేది వాస్తవం. దీన్ని కాంపిటెంట్ అథారిటీ ఎవరు ఇవన్నీ చెక్ చేయడానికి? వెయిట్స్ అండ్ మెజర్స్ వల్ల ముఖ్యంగా దీనికి చాలామంది మా మీద ఇన్స్పెక్షన్స్ అథారిటీస్ ఉన్నాయండి. ఆయిల్ కంపెనీలు ఇన్స్పెక్షన్స్ చేస్తాయి, వాళ్ళంతా వాళ్ళే చేస్తారు. క్వాలిటీ కంట్రోలరు ఇన్స్పెక్షన్స్ చేస్తాడు. అట్లాగే మొబైల్ వ్యాన్స్తో వచ్చి మా దగ్గర ఉన్న క్వాలిటీ టూనికలు కొలతలు వాళ్ళు కదండి. ఆయిల్ కంపెనీలోనే 3 డిపార్ట్మెంట్లు వచ్చి మెజర్ చేస్తారు. ఒక ఆయిల్ కంపెనీ నుంచి ఇంకొక ఆయిల్ కంపెనీకి వెళ్ళి కూడా జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కాకుండా తూనికల కొలతల శాఖ వారు ఇన్స్పెక్షన్ చేస్తారు. అలాగే సివిల్ సప్లైస్, ప్రభుత్వానికి సంబంధించిన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా మా మీద ఎప్పుడైనా సరే ఇన్స్పెక్షన్ చేసే అథారిటీ ఉంది. ఇటువంటి ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి మా దగ్గర. సో ఎక్కువ చెక్ ఉంటుంది కాబట్టి ఇటువంటి అపోహలకి వాటికి ఆస్కారం అనేది తక్కువ, చాలా తక్కువ. అలాగే ఇప్పుడు ఇదివరకు పూర్వకాలంలో ఒక జెడ్ లైన్ పంపులని ఉండేవి. ఆ జెడ్ లైన్ పంపు కాస్ట్ వచ్చి 80,000 ఆ రోజుల్లో. ఈరోజు 4 నాజిల్స్, 6 నాజిల్స్, డబుల్ నాజిల్స్ ఇవన్నీ వచ్చినాయి. వీటి కాస్ట్ 10 లక్షల రూపాయలు. ఒక నాజిల్ ఇంపోర్ట్ చేసుకునే ఆ మెషిన్స్ అన్నీ కూడా మీరు నాజిల్ ఎప్పుడైతే ఎత్తారో ఆటోమేటిక్గా జీరో అవటం అనేది జరుగుతుంది. ఇంత పూర్వం కొన్ని సందర్భాల్లో జీరో అవని సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు అంతా కూడా నాజిల్ ఎత్తంగానే ఆటోమేటిక్గా జీరో వచ్చేస్తుంది. సో మేము జీరో జనరల్గా మా దగ్గర ఉన్న సిబ్బంది జీరో చూపించడం జరుగుతుంది. అలాగే మేము జీరో చూపించకపోయినా కూడా 100% జీరో అవుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇది ఆటోమేషన్లో ఉంది కాబట్టి. మా దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే, మా దగ్గర ఉన్న అండర్ గ్రౌండ్లో ట్యాంకులో ఎంత ఆయిల్, ఏం పోస్తున్నాము, మేమేం సప్లై చేస్తున్నాము, అలాగే మా దగ్గర క్వాంటిటీ తగ్గితే ఆయిల్ కంపెనీల మానిటరింగు, మా దగ్గరే కాదు డిస్ప్లేలు, ఆయిల్ కంపెనీల దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చినంత ట్రాన్స్పరెన్సీతో మేము ఉన్నాం ఇవాళ. ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే మీ వ్యవస్థ ఇంత మంచు కడిగిన ముచ్చల్లాగా ఉంది అని మీరు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఉంటాయి, డిస్ట్రిక్ట్ ప్రతి జిల్లాలో ఉంటాయి. ఆ జిల్లా కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు అందరూ
మీ పెట్రోల్ బంక్స్ దగ్గర ఒక పెద్ద బోర్డు పెట్టాలి. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, అడ్రస్సు, ఫోన్ నెంబరు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కంప్లైంట్ ప్లీజ్ కాల్ అప్ అని ఉంటుంది. నాకు తెలిసి అంటే ఎప్పుడో భవర్లాల్ గారు అన్డివైడెడ్ దాంట్లో ఉన్నప్పుడు జరిగింది తప్ప ఆ తర్వాత అవి జరగట్ల. అలాగే ఫ్రీ ఎయిర్, చాలా మటుకు కూడా ఫ్రీ ఎయిర్ అంటే లేదు సార్ మీ మిషన్ పని చేయట్లేదు అని ఒక పని. తర్వాతనేమో వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ చాలా తక్కువ, అంటే ఉన్న చోటేమో అద్భుతంగా బాగానే ఉంటున్నాయి. అవి క్లీన్గా ఉండట్లా. దీనికి మీ సమాధానం ఏంటి? ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నారు. వాడు పెట్రోల్ పోయించుకుని ఒక 4 చోట్లకి ఎడితే తప్ప ఈ వినియోగదారుడికి ఆ ఫెసిలిటీ లేదు. మీరు అన్నట్టుగా ఉంటే అసలు ప్రశంసల వర్షమే కురుస్తుంది. ఒకటండి, మేము మా దగ్గరికి వచ్చే కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వాలన్నదే మా మోటో. చాలా వరకు మేము ఆ దిశగానే మేము ప్రయాణం చేస్తాం. ఎందుకంటే కస్టమర్ ఈజ్ గాడ్. కస్టమర్ని మేము ఏ విధంగా సాటిస్ఫై చేయాలనే ఆలోచనలోనే మేము ఇదివరకు రోజుల్లో అక్కడొకటి పెట్రోల్ బంకులు ఉండేవి. ఇవాళ ప్రతి 200 మీటర్లకి 300 మీటర్లకి ఒక పెట్రోల్ బంక్ వచ్చి కస్టమర్ ఛాయిస్ వచ్చేసింది. సో దాంట్లో మేము చాలా జాగ్రత్తగా ఉండి మేము కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంలోనే మేమందరం కూడా ఎప్పుడు ఉంటాం. మీరు అన్నట్టు టాయిలెట్స్ వచ్చేసరికి టాయిలెట్స్కి మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా మీరు తీసుకుంటే మాకు ప్రతిరోజు ఒక్కొక్క అవుట్లెట్లో 2000 నుంచి 3000 మంది వినియోగదారులు వస్తూ ఉంటారు. ఈ వినియోగదారులు అందరూ వచ్చినప్పుడు మేము ఆ సర్వీస్ ఇస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఖరాబ్ చేసి బయటికి రావటం, ఇదంతా కూడా మేము ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. ఆ టైంకి ఇంకొకళ్ళు ఎవరో వెళ్ళటం, ఇదంతా బాగాలేదని అనటం. అలాగే మీరు చూడండి, రైల్వేస్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దీని కింద ఉన్నది, ఆర్టీసీ, ఇవన్నీ కూడా బయట కొన్ని పబ్లిక్ ప్లేసుల్లో కూడా పేమెంట్తో టాయిలెట్స్ ఉంటున్నాయి. కానీ మా దగ్గరకు వచ్చేసరికి ఫ్రీగా చేయమంటున్నారు. మాకు ఆ డీలర్ మార్జిన్లో ఒక 6 పైసలు ఇస్తున్నారు. ఈరోజు మేము ఒక అవుట్లెట్ ఇదివరకు 170,70,000 లీటర్ల నుంచి పైన ఉండే అమ్మాయి ఇవాళ 80,000, 60,000 లీటర్లు అమ్మేది 85%, 90%, 85,000 లీటర్లే అమ్ముతున్నాం. అంటే 6 పైసలు చూసుకుంటే 5,000 కూడా మాకు రాని పరిస్థితి, ఒక స్కావెంజర్ దొరకని పరిస్థితి. మనకి కస్టమర్కి అవేర్నెస్ లేకపోవటం. రెండోది, ఏ కస్టమర్ వెళ్తున్నాడో బయట పబ్లిక్ మాకు తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత సిగరెట్లు తాగటం, సేఫ్టీ హజార్డ్, మందు తాగే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కాపలా కాటి మేము పెట్రోల్ డీజిల్ సర్వీసే చేయాలా, ఈ బాత్రూమ్స్నే మేము క్లీన్ చేయాలా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా తయారైంది. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న అన్నిటికీ మీరు ఏ గవర్నమెంట్ ఆఫీస్ కన్నా వెళ్ళండి, ఎక్కడ కూడా ఇటువంటి ఇది లేదు, పబ్లిక్ వచ్చి డిస్టర్బ్ చేసేది లేదు. బట్ పెట్రోల్ బంకుల్లో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మేము ఎదుర్కొంటున్నాం. ఇది స్కావెంజర్స్ దొరకట్లేదు, వాటర్ సోర్సెస్ లేని కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ కూడా మేము సమస్యలు ఎదుర్కొంటున్నాం. దీని మీద మేము ప్రభుత్వానికి, ఆయిల్ కంపెనీలకి క్లియర్గా తెలియజేస్తున్నాం, మా పెట్రోల్ బంకుల్లోంచి అది తీసేయండి టాయిలెట్ ఫెసిలిటీ. ఎక్కడన్నా మీరు మెయింటైన్ చేస్తే దానికి సంబంధించింది మేము కూడా కోఆపరేట్ చేస్తామని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఒకటండి, పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. పెట్రోల్ లేకపోతే ప్రజా జీవనమే స్తంభించేస్తుంది. అంతేందుకు రేపు పెట్రోల్ బంకులు బంద్ అనగానే ఇవాళ రాత్రి నుంచే 10 కిలోమీటర్లు ఉంటాయి. అలాగే 2 రోజులు లారీలు బంద్ అంటే కూరలు ఉండవు, పాలు ఉండవు, ఇంకోటి ఉండవు. అటువంటి ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసే మీ పెట్రోల్ బంకులలో ఈ ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రజలకి సౌకర్యాలు ఇవ్వకపోవటం కరెక్ట్ కాదు. ఒకటి, ఎలా చేస్తారన్నది అది మీ బాధ్యత. ఒకటి, ఇందాక మీరు ఒకటి అన్నారు, అంటే మీ వైపు నుంచి కూడా ఈ మార్జిన్ మనీ 6 అని, ఆ మార్జిన్ మనీ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు, దానికోసం మీరు ఫైట్ చేస్తున్నారని నేను అన్నా. దాని విషయం ఏంటి అసలు? డీలర్ మార్జిన్ అనేది 2010లో అపూర్వ చంద్ర అనే ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ వేశారు సెంట్రల్ గవర్నమెంట్ 15 ఏళ్ల క్రితం. 2010లో. 2011లో ఆయన అన్ని రాష్ట్రాలు తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన ఏమి ఇచ్చారంటే, డీలర్ మార్జిన్ వీళ్ళకి సరిపోదు, ప్రతి 6 నెలలకు ఒకసారి వేజెస్, ఇతర ఖర్చులు, కరెంట్ ఖర్చులు, ఇంకా ఇతర ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి. దీన్ని మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి సమీక్షించి
అది 2 పైసల నుంచి 10 పైసల లోపు ప్రతి 6 నెలలకి పెంచమని ఇచ్చారు. అది ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలు చేయకపోవడం అనేది బాధ. మేము ఎప్పటి నుంచో ఆ ఇష్యూ మీద అనేక పర్యాయాలు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి మాకు సరైన రెస్పాన్స్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. రెండోది బంద్ అంటున్నారు. దాదాపు మేము ఇట్లాంటి బందులు చేసి కూడా 10 సంవత్సరాలు దాటిపోయింది. ఏ రోజు కూడా వినియోగదారులకి ఇబ్బంది కలిగించే పని మేము చేయట్లేదు. రెండోది మా నిరసన ఎలా తెలియజేయాలంటే, మేము ఏదైనా ఉంటే 1 రోజు 2 రోజులు కొనుగోళ్ళు ఆపేసి ఆయిల్ కంపెనీలకు మా నిరసన తెలియజేసి మా డీలర్ మార్జిన్ పెంచమంటున్నాం. ఏం చెప్పినా కూడా ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి మాకు సరైన వర్కింగ్స్ అనేది మాకు ఇవ్వట్లా. ఇదిగో మీకు ఇంత పెంచాము, ఈ పెంచినట్లో కంప్యూటర్ ఛార్జెస్, లేకపోతే జిఎస్టీ ఆడిట్ ఛార్జెస్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. టెలిఫోన్ ఛార్జెస్ ఇవాళ అన్నీ ప్రతిదీ పెరిగిపోయింది. ఇవాళ చాలా రంగాల్లో కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవన్నీ చూసుకుంటే 85% పెట్రోల్ బంకులు చాలా నష్టాల్లో నడుస్తున్నట్టు. మీరు అడగచ్చు, నష్టాల్లో నడుస్తున్న పెట్రోల్ బంకులు మీరు ఎందుకు రన్ చేస్తున్నారని. మేము ఒక పెట్రోల్ బంకు లీజ్కి 30 ఏళ్ళకి ఇస్తే అది 1000, 1500, 2000 నెలకి పెట్రోల్ బంకుల వ్యాపారంలో లాభం వస్తుందని ఇస్తూ ఉంటాం. 30 ఏళ్ల దాకా మేము బయటకు వచ్చే పరిస్థితి లేదు. అందుకని తప్పనిసరిగా మేము దాంట్లోనే ఉండి నష్టమో కష్టమో ఏదో రోజు మంచి రోజు వస్తుందని మేము ఎదురు చూస్తున్నాం. అదే ఆ మధ్య కరోనా పరిస్థితుల్లో కూడా టోటల్గా ఇది డోల్ డ్రమ్స్లోకి వెళ్ళిపోయారు, మూసేసుకుని ఉద్యోగస్తులకి మెయింటైన్ చేయలేక చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. అది ఎట్లా, హౌ యూ ఓవర్కమ్ దట్? ఇది చాలా నష్టపోయామండి కరోనా టైంలో మేమంతా. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజు డాక్టర్స్, నర్సులు, పోలీస్ సిబ్బంది, తర్వాత పూర్తిగా పనిచేసిన డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది మేమే. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మేము 24 అవర్స్ ఆ కరోనా టైంలో మా సిబ్బందికి మేము మా సహకారం అందిస్తూ, ఏ ఇబ్బంది రాకుండా శానిటైజర్స్ ఇస్తూ, సో ఇవన్నీ కూడా చేసుకుని మా సిబ్బందిని కాపాడుకుంటూ, మాకు అసలు అప్పుడు వచ్చిన వ్యాపారంలో 10% అమ్మకాలు జరిగినా కూడా, మాకు నష్టం వచ్చినా కూడా దేశం కోసం సేవ చేసించడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము కూడా ప్రజల్లో ఒక భాగం. మా వ్యాపారం కోసం కాకపోయినా ప్రజాసేవ కోసం కూడా మేము అనేక కార్యక్రమాల్లో నిలబడతాం కూడా అని చెప్పి ఈ సభ దీనివల్ల చెప్తున్నాను నేను. మీకు ఇంకా ఇందాక అడిగాను నేను, పెట్రోల్ బంక్స్లో ఈ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ల నంబర్లు, అడ్రస్లు ఎందుకు డిస్ప్లే చేయలేకపోతుంది? లేదండి, మీరు కంప్లైంట్ రిజిస్టర్స్ కూడా ఉంటాయి కదా. కంపల్సరీగా మా దగ్గర కంప్లైంట్ రిజిస్టర్ ఉంటుంది. అట్లాగే డిస్ప్లేలు ఉన్నాయి. మా కంపెనీ సేల్స్ ఆఫీసర్ నెంబర్ ఉంది. మీరు లోకల్గా ఉన్న కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఉన్నాయా? ఉందండి, అన్ని జిల్లాల్లో అన్ని అవుట్లెట్లో స్టిక్కర్స్ కంపల్సరీ అతికిచ్చి ఉంటాయి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరూ ఉంటాయి. ఫైర్ దగ్గర నుంచి అన్ని అక్కడ మేము నెంబర్లు డిస్ప్లే చేసి ఉంటాం. 100 దగ్గర నుంచి అన్ని. సో ఏ ఇబ్బంది వచ్చినా వారికి కంప్లైంట్ ఇవ్వచ్చు ఎక్కడైనా. తర్వాత ఈ మధ్య ఈ బ్రౌజర్స్ అని ఏదో అన్నారు కదా, అదొక కొత్త రకమైన కాన్సెప్ట్. అసలు దాని గురించి చెప్పండి. అసలు ఏంటది, రైట్ ఆర్ రాంగ్? అంటే ఇది ఎలా ఉందంటే, అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం బ్రౌజర్స్ని ఇంట్రడ్యూస్ చేసిందండి. అంటే మూవబుల్ కాని వెహికల్స్కి సప్లై చేయడానికి, అంటే సపోజ్ క్రషర్స్లో ఉన్న మెషినరీస్కి, అట్లా కొన్నిటికి వ్యవసాయ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్కి, వీటికి సప్లై చేయడానికి బ్రౌజర్స్ని, పెట్రోల్ బంక్ వచ్చి పోయించుకోలేని కస్టమర్లకి బ్రౌజర్స్ని అఫీషియల్గా వాళ్ళు కొన్ని నామ్స్ ఫిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. అదేంటంటే, ముఖ్యంగా ఎక్స్ప్లోజివ్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, 2 సివిల్ సప్లైస్ వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకోవాలి, 3 ఏ అవుట్లెట్లో అయితే ఉందో దాంట్లో గ్యాంట్రీ ఉండాలి, ఫిల్లింగ్ పాయింట్ ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాత మాత్రమే లీగల్ మెట్రాలజీ స్టాంపింగ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఎవరికైతే సప్లై చేస్తున్నారో ఆ లిస్ట్ అంతా కూడా, ఒక 10 మంది సప్లై చేస్తుంటే ఆ 10 మంది లిస్టు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి, అట్లాగే ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ కూడా ఎక్కడైతే సప్లై చేస్తున్నారో అక్కడ సేఫ్టీ నామ్స్ పాటించాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇవాళ 1 to 2% అఫీషియల్ ఉంటే 98% అనఫిషియల్ బ్రౌజర్స్ తయారయ్యి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, సో వ్యాపారాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. అంటే బెల్ట్ షాపుల్లాగా. అలాగే వీళ్ళు పెట్రోల్ బంకుల్లో ఫిల్ చేసుకుంటున్నారా అంటే పెట్రోల్ బంకుల్లో ఫిల్ చేసుకోవట్లా. బయట రాష్ట్రాల నుంచి 10-15 రూపాయలు తక్కువకి అనఫిషియల్గా తీసుకొచ్చి ఈ బ్రౌజర్స్లో ఫిల్ చేసి అక్కడక్కడ ఫిల్ చేస్తున్నారు, స్మగ్లింగ్ లాగా. సో దాన్ని మేము అన్ని డిపార్ట్మెంట్లు తిరిగి ఈ మధ్యకాలంలో
ఒక రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇట్లా జరుగుతుందని చెప్పి వారి దృష్టిలో పెట్టాం. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. అట్లాగే సీఎం గారిని కూడా కలిసి ఈ ఇష్యూ మీద మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వారిని కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసి సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ, కమర్షియల్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంటు, ఆయిల్ కంపెనీలు, అట్లా మా డీలర్లు వీళ్ళందరితో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసి దీన్ని నివారించకపోతే రాష్ట్రానికి 2000 నుంచి 2500 కోట్ల రూపాయల నష్టం వస్తుంది ఇవాళ. ఇప్పుడు ఇంతవరకు అన్ని రకాల మాఫియాలు విన్నాం. అదే ఏది హెల్త్ మాఫియా, డ్రగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇప్పుడు పెట్రోల్ మాఫియా కూడా వచ్చింది. మాఫియా. ఇప్పుడు పెట్రోల్ బంకులను వదిలేసి ఈ విధమైన పద్ధతిలో చాలామంది ఇప్పుడు బల్క్ కన్సంప్ట్ కాంట్రాక్టర్ ఉన్నారు, లేకపోతే ఒక ఇండస్ట్రీ ఉంది, ఆ దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని తీసుకుని కొంతమంది అఫీషియల్గా తెప్పించుకున్నారు, కొంతమంది అన్అఫీషియల్గా తెప్పించుకున్నారు. దీని మీద మేము ఆల్రెడీ చాలామందిని కలిసాం, ఆఫీసర్స్ని కలిసాం, మినిస్టర్స్ని కలిసాం. అట్లాగే సీఎం గారిని కలిసి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇన్ని కోట్ల నష్టం వస్తుందనేది వారికి చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ వేయించాలనేది మా ఉద్దేశం. ఇప్పటికే మీరు అన్నారు ఇందాక 200 మీటర్ల కోట అని, ఇంతకుముందు 50,000 ఉంటే ఇప్పుడు అది 1,00,000 దాటేదాకా ఉంది. అవును. మరి అటువంటిప్పుడు మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా మీరు అదేనండి ముఖ్యంగా మేము అవుట్లెట్లు కొత్త ఇవ్వడానికి అబ్జెక్షన్ కాదు, కానీ దానికి ఒక వర్కింగ్స్ తీసుకుని వైబిలిటీ ఉందా లేదా చూసుకుని ఇవ్వమంటున్నాం. అది ఆయిల్ కంపెనీల మధ్య ఉన్న పోటీతత్వంతో ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు వచ్చి ఎక్కడ పడితే అక్కడ పెడతారనే ఉద్దేశంతో ఈ 3 ఆయిల్ కంపెనీలు వాళ్ళ మధ్య ఉన్న కాంపిటీషన్తో ప్రతి చోట ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న అవుట్లెట్లే మనుగడ సాగించే పరిస్థితి లేదు. 90%, 85 నుంచి 90% మాత్రం పెట్రోల్ బంకులు నష్టాల్లో ఉన్నాయి. చాలామంది ₹5, ₹6 వడ్డీలు తీసుకుని కూడా నష్టపోతున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అయితే మా పెట్రోలియం ట్రేడ్ ఉందని చెప్పి చెప్పదలుచుకున్నాను. చాలా రోజుల క్రితం అంటే అసలు ఎందుకురా అంటే రాజకీయాలు ఉన్నవాళ్ళు ఓ పెట్రోల్ బంక్ పెట్టేసుకుంటే ఇంక జీవితం సెటిల్ అయిపోతుంది అనే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటారు. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒక కళ ఉందండి, పెట్రోల్ బంకు లేకపోతే సినిమా హాల్ ఉంటే ఇదేదో ఒక బ్రాండ్ ఉంటుందనే ఉద్దేశంతోనే నేను కూడా ఈ ట్రేడ్లోకి వచ్చా ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం. బట్ ఈరోజు చూసుకుంటే అటువంటి పరిస్థితి అయితే లేదండి. అంటే పబ్లిక్ కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు చాలా సందర్భాల్లో, ఎలా పడితే అలా అవుట్లెట్లు ఇచ్చేస్తున్నారు, కిళ్ళీ బంకుల్లాగా, బంకు అంటే కిళ్ళీ బంకుల్లాగా అయిపోయింది మీ పరిస్థితి అనేది పబ్లిక్ కూడా ఇవాళ తెలిసి వచ్చే పరిస్థితి వచ్చిందండి. చులకన భావం చాలా ఇంతకుముందు ఉన్న ఆ గౌరవప్రదమైన ఇది లేదు. ఆ గౌరవంతో పాటు నష్టాలు కూడా రావటం అనేది మొదలైంది. మీరు అన్నది ఇంతకుముందు పూర్వం అదే ఆలోచన, ఒక పెట్రోల్ బంకు లేకపోతే ఒక థియేటర్ ఉంటే మంచి అనుకునేవాళ్ళు. అలాంటిది మాత్రం ఇవాళ లేని పరిస్థితి. బట్ మీరు ఇందాక అన్నట్టుకంటే ఒకటి అంటే మా వినియోగదారుల తరఫు నుంచి అడిగితే ఇంతవరకు మీరు చెప్పిన ప్రణాళిక కానీ అవన్నీ బాగానే ఉన్నాయి, కష్టాలు కానీ లేదా వాట్ టు డూ అన్నది. ఇప్పుడు ఈ మళ్ళీ శానిటేషను ఇది అన్నీ చూస్తే అది మెయింటైన్ చేయలేము, తీసేయమండి అని చెప్పాలి అంటే అప్పుడు వినియోగదారులు చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో ఉంటారు. మీకు అంటే మా అనుభవాలు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇంతకుముందు డాబాలు గీబాలు ఉండే, ఇప్పుడు కొన్ని ప్రైవేట్ హోటల్స్ అవి ఇవి ఉన్నాయి. కానీ ఇంతకుముందు పెట్రోల్ బంక్ వస్తే ఆడాళ్ళకి కానీ మగాళ్ళకి కానీ ఆ నేచర్స్ కాల్కి ఒక ప్రాణం లేచి వచ్చేది, అమ్మాయి అక్కడ ఉంటుంది. ఇప్పుడు అక్కడ లేదు. దానికి తోడు మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల ఈ ఉంది, కానీ ఈ స్టోర్స్ పెడుతున్నారు, ఏది స్టార్ బక్ కాఫీలు అవి ఇవి చెప్పి అది కూడా ఒక స్టార్ కైండ్ ఆఫ్ బిజినెస్ లాగా ఉంది. మరి ఐ డోంట్ నో ఆ ప్రెమిసెస్లో వేరే బిజినెస్ పెట్టచ్చు లేదో తెలియదు. కానీ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బాగా మేబీ నాకు చిన్నప్పటి నుంచి కూడా బాధర్ అయ్యేది, పెట్రోల్ ఓ లీటర్ పోయించుకుంటాడు అనుకున్నాం. నేను ఇవాళ వచ్చేటప్పుడు అసలు కరెక్టా కాదా అని అనుకుంటా ఉన్నా. వచ్చేటప్పుడు ₹7 పెట్రోల్ పోయించుకొస్తే అసలు లీటర్ ఎంత ఉందని అని చూస్తే ₹95.27. సరే నేను ఏదో 1000 అన్నాను, వాడు 1000కి వాల్యూమ్ 10.50 లీటర్స్ అన్నారు, బాగానే. ఒక స్కూటరు సువేగా పెట్టుకుని 1 లీటరు పోయించుకున్నాడు. ఈ 95.27 మీది ₹97 ఎక్స్ అనుకున్నాం. ఈ 27 పైసాని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా ఫిక్స్ చేశాడు అసలు? అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ దీన్ని బట్టి ఫిక్స్ చేస్తారండి. ఇప్పుడు సపోజ్ ఒక 27 ఎట్లా 20 కావచ్చు, 5 పైసలు ఉన్నాయో తెలియదు, 5 పైసలు మేము కూడా మొదటి నుంచి ఒకటే చేద్దాం, రౌండ్ ఫిగర్ చేయండి.
రౌండ్ ఫిగర్ చేయకపోతే ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు 27 పైసా అంటే చేంజ్ ఇది ఇవ్వాలి అంటే అది కష్టసాధ్యం. ఇది 5 పైసలు ఉన్నాయా? నాకు తెలియదు, ఊరికి నాకు 5 పైసలు ఉన్నాయా? 5 పైసలు లేవు, 10 పైసలు లేవు అండి. 10 పైసలు లేవా? 10 పైసలు కూడా. దేవుడా అంటే సో ఇప్పుడు ఏంటంటే అది ఆ ఆస్పెక్ట్లో ఇప్పుడు కస్టమర్స్ కూడా ఇంతకుముందు లీటర్ కొట్టమనేవాళ్ళు, ఇప్పుడు లీటర్ కొట్టమంటం లేదండి. 100, 200, 50 రూపాయలు, 100 రూపాయలు, కరెక్ట్, 500 అలా కొట్టమంటున్నారు. అంతేగాని లీటర్ కొట్టండి అనే రోజులు అయితే లేవు ఇవాళ. చాలా వరకు ఫీడింగ్. కానీ ఇది ఇప్పుడు నా చేతిలో ఉన్నది 140 కోట్ల మంది లేదా పెట్రోల్ వాళ్ళందరినీ డే లైట్ మోసం చేయటమేగా. అది మోసం కదా సార్. ఏంటి మరి అది మా చేతుల్లో లేని అంశం అండి. అది అడగాలిగా. మేము మా చేతుల్లో కాదండి, మా చేతుల్లో అంశం ఏంటంటే మా దగ్గర ఇంత రేట్ అని ఆయిల్ కంపెనీలు ప్రభుత్వం ఫిక్స్ చేసిన తర్వాత దానికన్నా ఒక పైసా కానీ తక్కువ కానీ మేము తీసుకోవడానికి రైట్ లేదండి మాకు. కరెక్ట్. మేము కూడా దీంట్లో ఇప్పుడు 95 రూపాయలు 27 పైసలు అంటే అంతవరకే మేము దాన్ని కొట్టాలా? కాదు సార్, నేను నేను వచ్చి 1 లీటర్ కొట్టమన్నా, 100 రూపాయలు ఇచ్చా. లీటర్ అంటే మేము చెప్తాం దానికి కూడా వచ్చినప్పుడు చిల్లర మీరు ఇస్తే మేము ఇస్తాం. చిల్లర మీ దగ్గర లేనప్పుడు రౌండ్ ఫిగర్ గా తీసుకోమని. అందరు ఎట్లా తీసుకుంటాం ఇప్పుడు? కాదు, ఇప్పుడు సషీల్స్ కేర్ ట్రైన్లో, దుకాణం దగ్గర, షాపుల్లో, అన్ని చోట్ల మేము ప్రజలే అంటే కన్జ్యూమర్ యాక్చువల్గా ఇది మొదటి నుంచి జరుగుతున్న ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక ప్రైస్ని కాకుండా కామన్ ప్రైస్ పెట్టమన్నా ఫస్ట్. రెండోది మీరు చెప్పిన ఈ చేంజ్ ప్రాబ్లంది 95 రూపాయలు 27 పైసల బదులు 95 రూపాయలు పెట్టండి, లేదు 95 పెట్టండి. అంతేకాని ఈ విధంగా వద్దని మేము ఎప్పటి నుంచో చెప్తున్న మాటే. ఎందుకంటే ఇది చేంజ్ ప్రాబ్లం. పబ్లిక్ కూడా ఇవాళ వినియోగదారులు కూడా ఎలా ఉన్నారంటే 1 లీటర్ అనే దాని కాన్సెప్ట్ నుంచి అది నాకు అర్థమైంది సార్. అంటే నేనేమంటే కొన్ని సోషల్లీ యాక్సెప్టెడ్ క్రైమ్స్ ఉంటాయి, ఏది వరకట్నం లాగా తీసుకోకూడదు, ఇవ్వకూడదు అని కూడా అన్ని నడిచిపోతున్నాయి అన్నట్టు ఉంటాయి. ఇది అంటే మీరున్నారు కాబట్టి, ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన దీని మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామండి ఇంత ముందే. దీని మీద ఇచ్చాము, రౌండ్ ఫిగర్ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే చిల్లర ప్రాబ్లం ఉంటుందని ఒక నేరం అంటే ఇట్స్ 27 ఎట్లా ఫిక్స్ చేసి అంటే 27 ఫిక్స్ చేయడం వీల్లేదు అసలు. మళ్ళీ మీరు మనం అందరం కలిసి సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అది పర్వాలేదు అంటే ఆ 3 పైసలు అంటే రోజుకి 1,00,000 వాల్యూమ్ లేదా 1,00,00,000 వాల్యూమ్ కనుక పోతే అనేది లేదు సార్, మనకి కాదు, ఓవరాల్ అనుకుని ఓవరాల్ చూసుకుంటే ఉంటుంది. అది ఆయిల్ కంపెనీలకు పోతుందా అని మీరు అన్నట్టుగా మీకు పోదు, మాకు రాదు. ఆయిల్ కంపెనీస్కి వెళ్ళాలి లెక్క ప్రకారం ట్రాన్స్పోర్ట్ వరకు. బట్ ఏదేమైనా ఇది ఒక డే లైట్ చీటింగ్ కదా అని నా ఉద్దేశం. లేదండి, దీని మీద మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. దీన్ని రౌండ్ ఫిగర్ చేయండి అన్నాం. ఈయన మొత్తం దేశం అంతా ఒకటే రేటు పెట్టమంటున్నాం. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక రేట్ అయిపోయింది. ఇప్పుడు మా రాష్ట్రంలో రేట్లు ఎక్కువ ఉన్నాయి, పక్క రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి. అట్లా కాకుండా దేశం అంతా ఒకటే రేటు. ఇప్పుడు సపోజ్ ఒక డిపో దగ్గరలో ఉన్న అవుట్లెట్లో ₹1 తక్కువ ఉండొచ్చు, 20 రూపాయలు తక్కువ ఉండొచ్చు. దూరం పెరిగే కొంది టోల్ గేట్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలిపి అవుట్లెట్లో రేటు ఫిక్స్ చేస్తారు. వాళ్ళు ప్రభుత్వం ఆయిల్ కంపెనీలు ఏదైతే రేటు చెప్తారో ఆ రేటు ప్రకారం మాకు డీలర్ మార్జిన్ ఫిక్స్ అయి ఉంటుంది. వాళ్ళు అమ్మకం ఫిక్స్ చేస్తారు, కొనుగోలు ఫిక్స్ అయి ఉంటుంది. దాంట్లో వచ్చిన మాకు ఆ మార్జిన్ మాత్రమే మాది. ఆ మార్జిన్లో కూడా మా జీతభత్యాలు ఉన్నాయి, కరెంట్ ఛార్జెస్ ఉన్నాయి, ఎవాపరేషన్ లాసెస్ కూడా ఉన్నాయి దాంట్లో. అట్లాగే మీరు చెప్పిన టాయిలెట్ మేము ఒక రోజుకి 2,000 3,000 లీటర్లు అమ్మితే 6 పైసలు చొప్పున 6 రూపాయలు అంటే 360 రూపాయలు మాత్రమే టాయిలెట్లకు వస్తున్నాయి. ఇవాళ ఒక స్కావెంజర్ తీసుకుంటే 15,000 నుంచి 20,000 లేకుండా ఏ స్కావెంజర్ రావట్లా. అంటే మేము నష్టానికి స్కావెంజర్లను పెట్టి చేస్తున్నాం. ఇంత చేసినా కూడా పబ్లిక్లో అవేర్నెస్ లేకపోతే మేము చేయగలిగింది కూడా ఉంటలా. మేము క్లీన్ టాయిలెట్ ఇవ్వాలనే ఉద్దేశంలోనే ఉన్నాం మేము. బట్ వచ్చిన కస్టమర్ వాడటం తెలియక, లేకపోతే సిగరెట్లు, లేకపోతే మందు బాటిల్స్ లోపల తీసుకెళ్ళి ఆ పరిస్థితుల్లో మేము మా చేతులు అవేర్నెస్ కూడా చేస్తాం. అవేర్నెస్కి 4 బ్యానర్లు ఇప్పుడు మీరు వారాలు అదేంటి యాంటీ కరప్షన్ వీక్ ఏదో అట్లా కొన్ని వీక్స్ చెప్తున్నారు కదా, వాళ్ళని బ్యానర్లు పెట్టడము, హోర్డింగ్స్ పెట్టడము చేసి, లేదా వాళ్ళని వచ్చిన వాళ్ళని అవేర్నెస్ చేయించడం, లేకపోతే మీరే పాడు చేస్తే ఫైన్ చేయటము లాంటిది ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే చేయాలండి, అది ఫిక్స్ చేయాల్సింది మేము కాదండి, అది ఫిక్స్ కదా మీ ద్వారా మేము చెప్తానే ఉన్నాం. మేము అట్లా కూడా కాకుండా మేము ఎక్కడన్నా మీరు టాయిలెట్స్ పెట్టండి, మేము కూడా స్పాన్సర్స్ చేస్తానన్నాం దగ్గరలో.
మీరు ఆయిల్ కంపెనీలకి మేము చెప్తుంది ఏంటంటే ఆ దగ్గరలో ప్లేస్ చూసి ఎవరొకరికి అప్పచెప్పండి, ప్రైవేట్ వీళ్ళకి మా కాంట్రిబ్యూషన్ మేము ఇస్తాం. వెరీ గుడ్. అని ఇక్కడే ఫిక్స్ చేసి దగ్గరలోనే అవసరం ఇది లేక పాడైపోయి మీ మీద ఇదంతా కంప్లైంట్లు కన్నా, ఇచ్చి ఏదో భయంగా ఉంటూ ఉండే కన్నా మీరు ఎక్కడో చోట హైవేస్ లో ఇప్పుడు చాలా చోట్ల వచ్చేసినాయి. ఏ లేదు మీరంటే పెట్రోల్ బంక్ అసలు మధ్య paid పెట్టిన use మీరు ప్రభుత్వ సెక్టార్ ఎక్కడికైనా వెళ్ళండి, ఆ టాయిలెట్స్ కి మనం వెళ్ళగలమా? కరెక్ట్. మనం క్వశ్చన్ చేసే పరిస్థితిలో లేవు ఇవాళ. ఇప్పుడు అట్లాగే మీరు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, రైల్వేస్ ఎందుకు మీరు పే చేసి తీసుకుంటున్నారు? మీరు ₹2 ₹5 ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? ఆర్టీసీలు ఎందుకు చేస్తున్నారు మీరు ప్రైవేట్కి పెట్టి? ఇప్పుడు ఇక్కడ వాటర్ అనేది హార్డ్ వాటర్ వచ్చేస్తుంది, వాటర్ లేని పరిస్థితులు ఉన్నాయి. ఎంత బోర్ వేసినా ఒక చోట మీరు అదే చెప్పచ్చు కదా. ఇప్పుడు ఎన్నోసార్లు కాదు, వి విల్ మెయింటైన్ అండ్ బట్ ది పే అండ్ యూజ్ లాగా మేము ఎన్నోసార్లు చెప్తున్నాం. అంటే పే అండ్ యూజ్ అని మేము చెప్పలేదు, పే అండ్ యూజ్ చెప్తే మంచిది కాదనే ఉద్దేశంతో మేము చెప్పలేదు. కానీ బట్ మేము చెప్పేది మొదటి నుంచి పబ్లిక్ అవేర్నెస్ కల్పించే ఆహారంతో పాటు నీట్గా మెయింటైన్ చేసేది బయట ఎక్కడ పెట్టినా మేము మా కోఆపరేషన్, మా సంఘం, మా డీలర్ల తరఫున మేము. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ మధ్య కొత్త పిడుగోటు పడిందిగా, ఎలక్ట్రిక్ వాహనాలు అవన్నీ వస్తాయి. దీన్ని ఎలా తట్టుకుంటారు? భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అయిపోతాయి కదా. మార్పుని స్వాగతించాల్సిన పరిస్థితి అయితే ఎప్పుడైనా ఉందండి. కాకపోతే ఈ మార్పులో ఉన్న మంచి చెడుని మనం తీసుకోవాల్సిందే. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ పర్యావరణం కోసం తీసుకొస్తున్నాయి, కానీ అడ్వాన్స్డ్ కంట్రీస్లో చాలా చోట్ల మేము వింటున్నది ఏంటంటే ఇది కూడా పర్యావరణానికి దెబ్బేననేది చెప్తున్నమాట. దీనికన్నా హైడ్రోజన్ ఫ్యూయల్ కనుక తీసుకురాగలిగితే అది పర్యావరణానికి ఇబ్బంది లేని పరిస్థితి వస్తుంది. అట్లాంటి దిశగా మనం వెళ్తే బాగుంటుంది. కానీ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చి ఈ పర్యావరణాన్ని ఇంకొంచెం డ్యామేజ్ చేసే విధానాన్ని ఇక అది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అంశం వారి దృష్టిలో ఉంటుంది. అది డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉంది అంటున్నారు. బట్ తీరా చూస్తే సామాన్యుడి జేబుకి చిల్లేందుకు పడుతుంది. ముఖ్యంగా ఇది స్టేట్ సెంట్రల్ 2 ట్యాక్సులు ఉన్నాయి కదా. అవునండి. నాకు అదే డౌట్. ఇప్పుడు ఈ బిల్లులో వాడు ఎందుకు వేయలేదు? ఫిల్డ్ ట్యాంక్ అంటాం, వాడు వచ్చేటప్పుడేమో అందులో కెపాసిటీ 40 అంటారు. అది చూస్తే 42, 43, 44. నేను మళ్ళీ డంకా బజాయని చెప్తాను. ఎవరో ఒక 4-5 ఎక్కడ తప్పు చేయించాము, కానీ మర్డర్లే చేస్తున్నారు, మేము కాళ్ళు ఎరగొడతాం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.